హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్, క్యామరిలా అండ్ ఇచ్ముకు ఇండికేటర్ ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను చూసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సో ప్రైస్ అనేది ఓపెన్ అవడే సిపిఆర్ పైన ఓపెన్ అయింది, బట్ వెరీ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో కంటిన్యూగా డౌన్ సైడే రావడం జరిగింది. నిన్న మనం చెప్పుకున్నట్టు ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్గా సెల్లింగ్ చేశారు కాబట్టి మేబీ డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా అలానే రావడం జరిగింది. ఇక మన స్ట్రాటజీ డిస్కషన్ చేసినట్టయితే సిపిఆర్ ప్రకారం ప్రీవియస్ డే లోను S1 అయితే బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఇది ఇంకా ఈజీగా అచీవ్ కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో అంటే లాస్ట్లో ఈ టార్గెట్ కూడా అంటే S3 కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. బట్ S2 దగ్గర బుక్ చేసుకోవడం అనేది ఉత్తమం. క్యామరిలా ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో L3 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి మనం వెయిట్ చేయడం అయితే జరిగింది, బట్ సపోర్ట్ అయితే తీసుకోలేదు. లేటర్ పీరియడ్లో L3 అండ్ L4ను బ్రేక్ చేసుకుంటూ కూడా డౌన్ సైడ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. కాబట్టి క్యామరిలా సెటప్ ప్రకారం మనం డిస్కస్ చేసిన స్ట్రాటజీ ప్రకారం నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఏదైతే జోన్స్ ఇవ్వడం జరిగిందో నిన్నటి రోజున ఎగ్జాక్ట్గా ఈ జోన్ నుంచే రిజెక్షన్ అయితే కావడం జరిగింది. చూడండి, సో అంటే ఇది అగ్రెసివ్ ట్రేడర్కి మాత్రమే మనకు ట్రేడ్ లభించిందని చెప్పవచ్చు. చాలా అద్భుతమైన ట్రేడ్ లభించింది. ఫస్ట్ 5 మినిట్స్లోనే మనకు మోర్ దెన్ 1:5 టైమ్స్ కంటే పైన రావడం అయితే జరిగింది. బట్ ఇది ఓన్లీ అగ్రెసివ్ ట్రేడర్స్కి, నార్మల్ వాళ్ళకైతే రాలేదని చెప్పవచ్చు. ఇక మిగతా జోన్స్ని ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్ దగ్గర ప్రైస్ అనేది మనకు ఇక్కడ హాల్ట్ కాలేదు కాబట్టి నో ట్రేడ్, బయింగ్ సైడ్ నో వెళ్ళలేదు. ఇక ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసినప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ ఈ క్యాండిల్ అనేది పర్ఫెక్ట్ క్యాండిల్ కాదు, అంటే రివర్సల్ క్యాండిల్ కాదు, అలాగే బులిష్ క్యాండిల్ కాదు, ఇండిసిషన్ క్యాండిల్ వచ్చింది కాబట్టి దీని సైడ్ మనం బై సైడ్ వెళ్ళాము. సో కాబట్టి ఇక్కడ బై సైడ్ వెళ్ళాల్సిన అవసరం రాలేదు, కాబట్టి ఈ జోను మనకు వర్కౌట్ కాలేదు. ఇక్కడ ఈ జోన్ కూడా వర్కౌట్ కాలేదు. ఈ జోన్ చూద్దాం. ఈ జోన్ చూసినప్పుడు ఇక్కడ మనకు ఇది ఈ జోన్ దగ్గర ఎలాంటి అంటే బయింగ్ ఆపర్చునిటీ అయితే రాలేదు. అంటే ఇక్కడ ఒక జోన్ రావడం జరిగింది, బట్ ఈ జోన్ పైన మనకు మళ్ళీ ఎలాంటి అంటే దీని హైని బ్రేక్ చేసుకుంటే ఎలాంటి క్యాండిల్ అయితే ముందుకు వెళ్ళలేదు, కాబట్టి మనకు ఆపర్చునిటీ రాలేదని చెప్పవచ్చు. ఇక మిగిలిన జోన్ చూస్తే మళ్ళీ ఇది ఎప్పుడైతే మనం డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది, డిమాండ్ జోన్ కాస్త డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతూ రావడం జరిగింది. ఆ సందర్భంలో ఇది సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సప్లై జోన్గా యాక్ట్ అయినప్పుడు మనకు సో ఈ క్యాండిల్ యొక్క లో కానీ అంటే ఇది తీసుకుంటే మనకు క్యాండిల్ అనేది కొంచెం స్టాప్ లాస్ అనేది హెవీగా ఉన్నది, కాబట్టి మనం వెయిట్ చేసినట్టయితే ఇక్కడ ఇంకొక క్యాండిల్ రావడం జరిగింది. ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్కు హైన అంటే కొంచెం బఫర్ తీసుకొని మనం ట్రేడ్ తీసుకుంటాం. సో ఎంట్రీ పాయింట్ ఇదైతే టార్గెట్ అనేది ఇది అవుతుంది, ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఇక్కడికి బౌన్స్ కూడా రావడం జరిగింది. మళ్ళీ చూడండి ఎంత అద్భుతంగా రావడం జరిగింది. బట్ మనం ఆల్రెడీ ఒకసారి 2 సార్లు, ఇంకా మూడోసారి అవసరం లేదు. ఒకవేళ అగ్రెసివ్ ట్రేడర్ అయితే మూడోసారి కూడా తీసుకోవచ్చు. నార్మల్ అయితే కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక రేపటి రోజున ఈ 2 జోన్స్ సప్లై జోన్స్ ఉన్నాయి, వీటిని కన్సిడర్ చేయండి. సో ఇక్కడికి ప్రైజెస్ వచ్చినప్పుడు మనం ఇక్కడ విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్తో ట్రేడ్ తీసుకుందాం. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ గతంలోదే ఉండడం అయితే జరిగింది. ఈ డిమాండ్ జోన్ ఎప్పుడు డ్రా చేయడం జరిగింది? సో 30th ఆగస్ట్ రోజు డ్రా చేసిన డిమాండ్ జోన్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేయడం జరిగింది, మేబీ రెండోసారి ఇక్కడ టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది, కాబట్టి దీన్ని డెఫినెట్గా అయితే మార్క్ చేసుకోండి. ఇక నిఫ్టీ యొక్క ఛానల్ ట్రేడింగ్ ప్రకారం మనం చూసినట్టయితే ప్రైస్ అనేది సో మనం అంటే ఏదైతే లెవెల్ ఇవ్వడం జరిగిందో ఇక్కడ దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి దీని నుంచి బయటకైతే వెళ్ళడం జరిగింది. మేబీ రేపటి రోజున దీన్ని ఇలానే ఉంచుదాం. మేబీ రేపటి రోజున ఇక్కడేమైనా మళ్ళీ దీని గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడే సపోర్ట్ తీసుకొని అంటే దీనిపైన ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి ఇలానే ఉంచుదాం. లేదు ఒకవేళ డౌన్ సైడ్ కంటిన్యూ అయితే
మేబీ మనం మళ్ళీ ఇలా ఒక ఛానల్ను డ్రా చేయవచ్చు. అలా డ్రా చేసినట్టయితే ఇది నెక్స్ట్ ఇలా రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం అది. ఇక ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,300 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,200 దగ్గర బిల్డప్ అయింది. అంటే నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్సు, సెకండ్ రెసిస్టెన్సు, థర్డ్ రెసిస్టెన్సు ఇక్కడ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడైతే బిల్డప్ కావడం జరిగింది. అంటే ఇది కూడా ఓకే. అంటే ఈ రెండు లెవెల్స్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు సో షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇంకా పుట్ సైడ్లో వచ్చేసి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,700 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. అంటే నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 17,000 లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది మనకు ఈ క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. కన్వర్జన్ లైన్ అండ్ బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతుంటుంది. నిన్న మనం డిస్కషన్ చేసినాం, ఒకవేళ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఈ రెండింటికి మధ్యలో ఉండే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాము. సో ఇంచుమించుగా అక్కడ వరకు అయితే రావడం అయితే జరిగింది. 17,000 అంటే ఇక్కడ వరకు 17,000 వరకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పాము. సో ఇంకా కొంచెం కింది వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్ కాకపోయినా ఇంచుమించుగా మనం చెప్పిన ప్రిడిక్షన్ అయితే కరెక్ట్ అయితే కావడం జరిగింది. సో రేపటి రోజున సినారియో ఏంటంటే మండే రోజున ఒకవేళ ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే, ఇవాళటి లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా ఈ లెవెల్ని ఒకసారి టచ్ చేస్తుంది. ఇక్కడ కాసేపు హాల్ట్ అవుతుంది. ఈ ప్రైస్ వచ్చేసి 16,750 దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు కొంచెం సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. లేదు అది బ్రేక్అవుట్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఒక బిగ్ ఫాల్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక అప్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేసినట్టయితే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకవేళ ఈ క్యాండిల్ యొక్క మిడ్ పాయింట్కు పైన ఓపెన్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు ఉండడానికి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది వచ్చేసి 17,500 దగ్గర ఉండడం అయితే జరిగింది. బట్ ఈ మిడ్ పాయింట్ పైన గ్యాప్ అప్ ఓపెన్ కావాలి. ఇక్కడ అంటే విత్ ఇన్ ద క్యాండిల్ లోపల ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఫర్దర్గా రిజెక్షన్స్ ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి చూడండి ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయిందని ప్రకారం మనం డిసిషన్ తీసుకుందాం. 2 డేస్ టైం ఉంటుంది కాబట్టి సాటర్డే సండే మేబీ ఏమైనా జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సంథింగ్ అంటే ఇలా ఎప్పుడు ఒకటేసారి స్టీప్గా పడదు కదా మార్కెట్. ఒక 2 డేస్ డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఒక 1 డే 2 డేస్ పుల్ బ్యాక్ వస్తుంటుంది. ఇలా బిగ్ క్యాండిల్ వచ్చినప్పుడు ఒకటి కరెక్టివ్ క్యాండిల్ అయితే రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూడండి ఇక్కడ ఒక పెద్ద బిగ్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ ఒక 1 or 2 డేస్ కన్సాలిడేషన్ అంటే చిన్న చిన్న క్యాండిల్స్ వచ్చినాయి, నెక్స్ట్ మళ్ళీ భారీ డౌన్ సైడ్. సో కాబట్టి అలాంటివి ఉండడానికి కూడా సినారియో ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ అయితే తీసుకోండి. ఇంకా అవర్లీ చార్ట్లో చూసినట్టయితే ప్రైస్ అనేది బేస్ లైన్ అంటే క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉంది. కన్వర్జన్ లైన్ బేస్ లైన్ కిందనే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎక్కువ శాతం డౌన్ ట్రేడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఈ ఇందాక డిస్కషన్ చేసుకున్న 16,750 లెవెల్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే మ్యాక్సిమం ఫస్ట్ ఇది 17,200, లాస్ట్ 17,300. సో ఎందుకంటే ఇక్కడ క్లౌడ్ ఉంది కాబట్టి ఈ క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ వెళ్ళకపోవచ్చు. అంటే ఒకవేళ అంటిల్ అండ్ అన్లెస్ ఇక్కడ అంటే ఈ రీజన్లో ఓపెన్ అయితే బేస్ లైన్ పైన ఓపెన్ అయితే మాత్రమే క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తుంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఇదే మ్యాక్సిమం 17,200 అనేది ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. 17,300 అనేది ఇంకొక రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. అప్పుడు వస్తే ఇక్కడ వరకు వస్తుంది. ఒకవేళ ఇక్కడే ఫ్లాట్గా ఓపెన్ అయిపోతే ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ మనం ఇక్కడ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 16,750 వరకు ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ప్రైస్ లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ కిందన ఓపెన్ కావడం జరిగింది కాబట్టి సో మనకు
డౌన్ సైడ్ ఉంటుందని చెప్పి కన్ఫర్మ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే ఈ ప్రీవియస్ డే లోను S1 కిందనే ట్రేడ్ తీసుకుంటాం. సో అది ఇక్కడ 15 మినిట్స్ తర్వాత అంటే ఇక్కడైతే రావడం జరిగింది. కాబట్టి మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది. సో దీనికి పైన ఇది అవుతుంది, టార్గెట్ అనేది S2 అవుతుంది. అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. క్యామరీల ఇండికేటర్ని చూద్దాం. క్యామరీల ఇండికేటర్ ప్రకారం అయితే H3 L3 మధ్యలో ఓపెన్ అయింది. ఇక్కడ ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందేమని చూసాము, అలాంటి అవకాశం అయితే రాలేదు. కాబట్టి క్యామరీల ప్రకారం నో ట్రేడ్. సప్లై డిమాండ్ను యాడ్ చేసి చూద్దాం. సప్లై డిమాండ్ ప్రకారం అయితే మనం డిమాండ్ జోన్ అనేది ఇవ్వడం జరిగింది దీన్ని. బట్ ప్రైస్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది కాబట్టి ఇది సప్లై జోన్గా మారుతుంటుంది, దీని కింద ఓపెన్ అయింది కాబట్టి. సో దీని అంటే అగ్రెసివ్ ట్రేడర్కి అయితే మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఈ జోన్ దగ్గర నుంచి రిజెక్షన్ అయింది, బట్ స్టాప్ లాస్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. కాబట్టి కొంచెం అంటే తీసుకోవాలా వద్దా అనేది మీ ట్రేడింగ్ని బట్టి, మీ ట్రేడింగ్ స్టైల్ని బట్టి మీరు డిసైడ్ కావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. సో ఇక మిగతా జోన్ చూద్దాం. రెండో జోన్ అంటే ఈ జోన్ దగ్గర ప్రైస్ అనేది ఇక్కడ మనకు హాల్ట్ కాలేదు కాబట్టి వదిలేద్దాం. లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది ఈ జోన్కు రావడం అయితే జరిగింది. ఈ జోన్లో చాలాసేపు అయితే కన్సల్టేషన్ కావడం జరిగింది. ఒకవేళ దీనిపైన మనకు బయింగ్ సైడ్ వెళ్తే దీనిపైన క్లోజ్ కావాలి, ఎలాంటి బులిష్ క్యాండిల్, అలాంటి అవకాశం అయితే రాలేదు. ఇక లేటర్ పీరియడ్లో మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో దీనికి ఏమైనా పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ తీసుకునే వాళ్ళం. కాబట్టి ఈరోజు ఎలాంటి సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం మనకి ఎలాంటి ట్రేడ్ రాలేదు బ్యాంక్ నిఫ్టీలో. రేపటి రోజున ఇక్కడ ఒక జోన్ ఉన్నది, ఈ జోన్ మార్క్ చేసుకోండి. అలాగే మనకు ఇక్కడ ఈ జోన్ కూడా ఉండడం అయితే జరిగింది. బట్ ఈ జోన్ను అంటే ఇది ఆల్రెడీ ఇక్కడ మనం డ్రా చేసినట్టయితే లెవెల్ ఓవర్ లెవెల్ అవుతుంది కాబట్టి డ్రా చేయట్లేదు. ఇక్కడ ఈ జోన్ ఇలానే ఉంచుదాం, ఎందుకంటే ఇది గ్యాప్ జోన్, గతంలో గ్యాప్ జోన్, ఇక్కడ ఇది గ్యాప్ జోన్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు. రేపటి రోజున ప్రైజెస్ అనేవి దీన్ని బ్రేక్ చేసుకుంటూ ఇలా వచ్చేసి ఇలా ఇక్కడ మళ్ళీ మనకు ఒక రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని ఇలానే ఉంచుదాం. కాబట్టి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై జోన్గా మార్క్ చేద్దాం. కాబట్టి దీన్ని ఇలానే ఉంచుదాం. ఇక్కడికి వచ్చినప్పుడు మేబీ రిజెక్షన్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ జోన్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఛానల్ ట్రేడింగ్ ప్రకారం అయితే బ్యాంక్ నిఫ్టీ మనం ఇవ్వబడిన ఛానల్లోకి ప్రైస్ అనేది అంటే దీన్ని రెస్పెక్ట్ చేయలేదు కాబట్టి వదిలేద్దాం. మేబీ ఇక్కడ ఇంకొక ఛానల్ను డ్రా చేయడానికి ప్రయత్నం చేద్దాం. మేబీ మండే రోజున ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ వరకు వెళ్ళడానికి ఒక ఛాన్సెస్ ఉంటుంది. సో అలా వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే ఒక అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. అలాగే ఒకవేళ దీని కింద ట్రేడ్ అయితే మళ్ళీ రేపు చూద్దాం. కాబట్టి దీన్ని అయితే మార్క్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,000 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. అంటే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. అంటే 35,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉంది. ప్రైస్ అనేది కన్వర్జన్ లైన్ అండ్ బేస్ లైన్ కింద ఉన్నది కాబట్టి డౌన్ ట్రెండ్ ఉండడానికే పాసిబిలిటీ ఉన్నది. సో నిన్న మనం డిస్కషన్ చేసుకున్నట్టు ఈ లెవెల్ వరకు వస్తుంది అనుకున్నాం, ఆ లెవెల్ వరకు అయితే రీచ్ కావడం జరిగింది. మేబీ ఇక నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఎక్కడి వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందంటే నెక్స్ట్ ఈ లెవెల్ రావడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది 34,000. సో ఇమీడియట్ ఒకవేళ ఇంత హెవీగా డౌన్ సైడ్ వచ్చింది మళ్ళీ అంతే రాకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఒకటే రోజులో అంతగానో రాదు కాబట్టి
మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ ఇక్కడ వరకు అంటే ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఈ 34,800 వరకు రావడానికైతే స్ట్రాంగ్ అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ 34,000 వరకు ఇమీడియట్ ఇక్కడ వరకు రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఈ డౌన్ సైడ్లో ఈ 2 టార్గెట్స్ని మార్క్ చేసుకోండి. ఇక అప్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఇన్ కేస్ 2 డేస్ మనకు హాలిడేస్ ఉంటున్నాయి కాబట్టి మేబీ ఏదైనా పాజిటివ్ న్యూస్ ఇంకేదైనా ఉంటే వెళ్తే ఈ బేస్ లైన్ వరకు మాత్రమే వెళ్తుంది. బేస్ లైన్ వచ్చేసి ఈ 37,222 ఇక్కడ వరకు మాత్రమే వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ ఇది నార్మల్గా ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ వరకు మాత్రమే వెళ్తుంది. ఒకవేళ గ్యాప్ అప్లో హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే అప్పుడు మాత్రమే ఈడి వరకు వెళ్తుంది. ఇక్కడ మనకు చాలా దూరం వచ్చేసింది కాబట్టి మేబీ ప్రైస్ అనేది ఈ రీజన్లో బ్రేక్అవుట్ కాకుండా ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఒకవేళ హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇక్కడ సస్టైన్ అయితే ఈ బేస్ లైన్ పైన సస్టైన్ అయితే నెక్స్ట్ క్లౌడ్ బ్రేక్అవుట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ రీజన్లో క్లౌడ్ అనేది వీక్గా ఉన్నది కాబట్టి అదొక్కటి మాత్రమే పాజిటివ్ అంశం. బట్ మిగతా అన్ని నెగిటివ్ మాత్రం ఉన్నది. బట్ దానికి ఇక్కడ హెవీ గ్యాప్ అప్ తోటి ఓపెన్ కావాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి ఓవరాల్గా డౌన్ ట్రెండ్, బట్ కొంచెం ఈ బేస్ లైన్ పైన మాత్రం ఒక కన్నేసి ఉంచండి. ఇక అవర్లీ సినారీలో చూసినట్టయితే అవర్లీలో కూడా కంప్లీట్గా బేరిష్నెస్ షో చేస్తున్నది మనకు. సో డౌన్ సైడ్ కంటిన్యూ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా వస్తే ఫస్ట్ లెవెల్ ఇది 35,300 వరకు రావడానికి ఫస్ట్ అవకాశం అయితే ఉన్నది. ఇక సెకండ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి 34,859 ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 35,859 వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇది డౌన్ సైడ్ సినారియో. ఒకవేళ అప్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ ఒకవేళ అప్ సైడ్ వస్తే ఇది ఫ్లాటనింగ్ స్టార్ట్ అయింది చూడండి. ఇది ఫ్లాటనింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ లో అనేది బ్రేక్అవుట్ రాలేదు అంటే లాస్ట్ 1 అవర్లో. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఇది ఇలానే ఫ్లాట్గా ఉంటే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే 1 or 2 క్యాండిల్స్ ఇక్కడ వరకు వస్తాయి. ఈ లెవెల్ వచ్చేసి 36,000 వరకు రావడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అయి డౌన్ సైడ్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని కూడా మార్క్ చేసుకోండి. ఇది ఎందుకు మనకు కన్సాలిడేషన్ అవుతుంది అంటే ఏం చెప్తున్నానంటే ఇక్కడ బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్ స్టార్ట్ అయింది. మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకు ఈ బేస్ లైన్ ఫ్లాటనింగ్ అయితే మనకు డెఫినెట్గా 1 or 2 అంటే 1 to మ్యాక్సిమం 3 క్యాండిల్స్ వరకు లేదంటే బేస్ లైన్ వరకు మనకు ప్రైజెస్ అనేది పుల్ బ్యాక్ రావడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఎక్కడైతే ఫ్లాటనింగ్ స్టార్ట్ అయిందో ఆ క్యాండిల్ లో ఒక బ్రేక్ అయితే కాదు, అంటే మినిమం ఒక 3 క్యాండిల్స్ వరకు తర్వాత మళ్ళీ అవుతుంటుంది అనుకోండి. సో అది వేరే విషయం. ఇక ఎఫ్ఐ డాటాను మనం పరిశీలించినట్టయితే మనకు నెట్ సెల్లింగ్లోనే ఈరోజు కూడా -2,069 క్రోర్స్ను సెల్ చేయడం అయితే జరిగింది. బట్ డిఐఎల్ మాత్రం నియర్లీ 1,500 క్రోర్స్ను బై చేయడం జరిగింది. మనకంటే వాళ్ళే ఎక్కువగా సెల్ చేశారు కాబట్టి మేబీ మండే రోజు కూడా డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని సిపిఆర్ కెమెరా ఇండికేటర్ని యూజ్ చేయండి. మీకు బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.